ఏపీలో రెడ్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పేరు వింటే చాలు వైసీపీ నేతలు భయంతో పరుగులు పెడుతున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో పింక్ బుక్ రాబోతుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింక్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా వైసీపీ లీడర్లు రెడ్ బుక్ పేరు ఎత్తితే చాలు వణికిపోతున్నారు. ఇప్పటికే రెడ్ బుక్ ఆధారంగా వైసీపీ నేతలను జైలుకు పంపించారు. ఇందులో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి లీడర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో పింక్ బుక్ గురించి తెగ ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పింక్ బుక్ పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే 1-2 సార్లు పింక్ బుక్ ప్రస్తావన తెచ్చిన కవిత ఇప్పుడు మరోసారి పింక్ బుక్ లో అన్నీ రాసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, మా నాన్న మంచోడు కానీ నేను రౌడీని అని కవిత హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది. కొద్ది రోజులుగా బీసీ ఉద్యమంతో దూసుకెళ్తున్న కల్వకుంట్ల కవిత అన్ని జిల్లాల్లోనూ బీసీ నేతలతో సమావేశమవుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు కవిత సూచించారు. ఈ సమావేశంలో కవిత చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కేసీఆర్ మంచివాడు అయ్యుండొచ్చు, కానీ తాను కొంచెం రౌడీ టైప్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను బెదిరించే వారి పేర్లను పింక్ బుక్ లో రాసుకుంటున్నామన్నారు. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అప్పుడే ఎన్నికల మూడ్లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్ల కాలేదు, ఇంకా 3.5 ఏళ్ల గడువు ఉంది. కానీ 6 నెలల ముందు నుంచే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే దారిలో ఉంది. రోజు ఏదో ఓ కొత్త ఆరోపణతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కూడా మళ్లీ గెలవడానికి ఏం చేయాలో అది చెయ్యండని ఎమ్మెల్యేలకు చెబుతోంది. ఇలాంటి క్రమంలో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో చురుకుదనం తేవడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే కవిత కూడా దూకుడు పెంచారని అంటున్నారు. అయితే కవిత దూకుడు చూస్తుంటే లోకేష్ చేసినట్లుగా పాదయాత్ర కూడా చేస్తారేమోనని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఏదేమైనా కవిత సొంత పార్టీ నేతలకు భరోసా ఇచ్చేందుకే పింక్ బుక్ ప్రస్తావన తెస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలను బెదిరించడానికి లోకేష్ చూపిన మార్గాన్ని ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తుంది. పింక్ బుక్ పేరుతో ఇప్పటికే హెచ్చరికలు ప్రారంభించారు. తానేమీ ఆషామాషిగా చేయడం లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఎవ్వర్నీ సహించేది లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఆమె తాను కూడా రౌడీనేనని ప్రకటించుకున్నారు. కవిత ప్రకటన వైరల్ గా మారింది. బీఆర్ఎస్ సభకు వెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు వస్తున్నాయని పార్టీ నేతలు ఆమెకు చెప్పడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఏపీలో నారా లోకేష్ తరహా రాజకీయం చేస్తున్న కవిత పాదయాత్ర చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. అందుకే కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు, అంటే తనకు బాధ్యత ఇచ్చిన జిల్లా వరకు పాదయాత్ర చేసే ఆలోచన చేయవచ్చని అంచనా వేస్తున్నారు.